నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ తన విజృంభణను కొనసాగిస్తోంది. భారత్లోనూ కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే అధికారులు పరిస్థితి నియంత్రణలో ఉందని, ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో 1010 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. భారత్లో మే 19 తరువాత నుంచి కేసులు వేగంగా పెరుగుతున్నాయని తెలుస్తోంది. మే 19న 257 ఉన్న యాక్టివ్ కేసులు ఇప్పుడు 1000 దాటేశాయి. అంటే 10 రోజుల్లోనే దేశంలో కరోనా దాదాపు 4 రెట్లు వేగంగా పెరుగుతోందని తెలుస్తోంది. ఇక ఇండియాలో ఎక్కువ పాజిటివ్ కేసులు కేరళలోనే ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో ఎక్కువగా 209 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో పాటు ఢిల్లీ, కర్ణాటకలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇక ఏపీలో 4 కేసులు నమోదు కాగా తెలంగాణలో ఒక పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కాస్త తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఢిల్లీలో గత 10 రోజుల్లో మొత్తం 99 కేసులు నమోదు కాగా 3 ఏళ్ల తరువాత ఇంత ఎక్కువగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. అయితే చాలా మందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లైన JN1, NB1.8.1 లేదా LF.7 ఉన్నాయి. ఈ సబ్ వేరియంట్ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ తీవ్రమైన లక్షణాలు కనిపించట్లేదు. ఈ క్రమంలోనే ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తోంది. అందరూ మాస్కులు ధరించాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలని చెబుతోంది. అలాగే సభలు, సమావేశాలు, వేడుకలు వంటి కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు, భౌతిక దూరం పాటించాలని సూచిస్తోంది. భారత్లో ఇప్పటి వరకు కరోనా కాటుకు 7 బలయ్యారు. మహారాష్ట్రలో 4, కేరళలో 2, కర్ణాటకలో 1 చనిపోయారు. అయితే చనిపోయిన వారికి కరోనాతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వ మందులతో పాటు బెడ్ల సంఖ్యను పెంచుతున్నారు. బెడ్ల సంఖ్యను పెంచుతున్నారు. మరోవైపు యావత్ ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల వ్యవధిలో సుమారు 69,149 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్లలో కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో కూడా కరోనా పాజిటివ్ కేసులు 2.8% పెరిగాయి.